శ్రీరంగవరంలో జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి నిజరూప ఉత్సవ కార్యక్రమం ఈ రోజు నుంచి హనుమంతుడు అనే దేవుడు ఏ రకంగా ఉంటాడో ఏ రూపంలో ఉంటుందనేది ఈ చిత్రపటం ద్వారా తెలపడం జరుగుతుంది. మళ్ళీ హనుమంతుని పుట్టినరోజు వచ్చే వరకు కొత్తగా నిర్మించే దేవస్థానాలు ఎక్కడైనా సరే ఈ నిజ రూపం అనేది హనుమంతుని ఈ రూపం అని చెప్పి ప్రచారం చేసుకోవాలి, ప్రచారం జరగాలి, ప్రచారం చేయవలసి వస్తుంది. దేవుడి ఫలానా ఈ రూపం ఉంటుందని చెప్పి చెప్పుకోవడానికి కూడా జరుగుతుంది. అట్లాగే ఈ జాంబవంతుడు వారసుడైనటువంటి హనుమాన్ ఒక శ్రీరాముడు అటువంటి అనే దేవుడికి సాయం చేసినప్పటికీ దండం పెట్టినంత మాత్రాన అతను కింద చూపించడం జరుగుతుంది. నమస్కారం అనేది మనిషికి సంస్కారం. ఆ సంస్కారంలో మా హనుమంతుడు అంటూ నమస్కారం పెట్టేటప్పటికీ ఆయన చిన్నగా చూపించి కాలకాడ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సాయం చేసిన వారికి దండం పెడతారు. మరి దండం పెట్టినప్పుడు సమానంగా చూస్తారు కానీ కాలకాడ పెట్టి బొమ్మ చూడరు కదా. ఇది హనుమంతునికి అయినటువంటి ఆ బలశాలునికి ఒక అవమానకరం. దీన్ని మనం గ్రహించక దేశవ్యాప్తంగా శ్రీరాముని దగ్గర కాలకాడు ఉంటాడు అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న అగ్రవర్ణం అదే బాపన వ్యవస్థకి బహుజన వ్యవస్థకి తేడా చూపించడం జరుగుతుంది అదేవిధంగా. కాబట్టి ఇది మార్పు రావాలంటే హనుమంతుని యొక్క నిజ స్వరూపం అనేది చూపిస్తూ ఈ అగ్రవర్ణం బహుజనం విధానం ఏందనేది తెలపడం జరుగుతుంది. కాబట్టి హనుమంతుని మార్పుతోటే ఈ యొక్క విధి విధానాలు మార్పు జరుగుతాయి భారతదేశంలో. ఇప్పుడు భారతదేశం కాకుండా జంబుదేశం అని పిలవాలి. ఇదే మనం హనుమంతుని ఏ రకంగా రూపమే చెప్తున్నామో మన దేశం పేరు కూడా జంబుదీపం అని చెప్పడం కూడా జరగాలి. ఈ రెండు జరిగిన నాడే మన దేశానికి కానీ మన హనుమంతునికి కానీ విలువ దక్కుతుంది. ఆ విలువను దక్కించాలని చెప్పేసి మనం ఈ శ్రీరంగవరం నుంచి ఉన్న ఈ భారతదేశం మొత్తం అంటే ఫస్ట్ అయితే మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటూ మిగతా భారతదేశం అంతా వ్యాపించాలని ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన ముందుకు తీసుకువెళ్దాం. మళ్ళీ హనుమంతుని పుట్టినరోజప్పటికి నిజ స్వరూప హనుమంతుని చూపిద్దాం. అందరం కట్టుకట్టుగా పనిచేద్దాం. జై హనుమాన్, జై జై హనుమాన్.